ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా దృష్టికి యుక్తమును యథార్థముగానగు దానిని నీవు చేసినందున నీకును నీ తర్వాత నీ సంతతి వారికి నిత్యము మేలు కలుగునట్లు నేను ఆజ్ఞాపించుచున్న ఈ మాటలన్నిటినీ నీవు జాగ్రత్తగా గైకొనవలెను. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ధర్మశాస్త్ర క్రియల వలన రక్షణ కలగనప్పటికీ వాగ్దానం చేయబడిన ఆశీర్వాదాలు కావాలి అంటే మనం దేవునికి విధేయులుగాను నమ్మకస్తులుగా ఉండి తీరవలసిందే. ప్రభువు మన నిమిత్తం శపించబడ్డాడు గనుక మన శాపాలు తొలగించబడ్డాయి. అయితే ఆశీర్వాదాలు ఇచ్చే దేవుని వాగ్దానాలు నిలిచి ఉన్నాయి. మనకు బయలుపరచబడిన దేవుని చిత్తాన్ని జాగ్రత్తగా గ్రహించాలి. ఆయన మాటల్లో కొంత భాగాన్ని పాటించి కొంత భాగాన్ని విడిచిపెట్టడం జరగదు. ఆయన చెప్పినదంతా చెయ్యాలి. దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలన్నిటినీ పక్షపాతం లేకుండా గౌరవించాలి. తల్లిదండ్రులు, పిల్లలు ఈ మార్గాన్ని అనుసరించాలి. దేవుని ఆశీర్వాదం ఆయన ఏర్పాటు చేసుకున్న వారిపై 3-4 తరాల వరకు ఉంటుంది. వారు తగిన విధంగా దేవుని సన్నిధిలో నడుచుకున్నట్లయితే దేవుడు వారిని దీవించి వీరే దేవుని దీవెన పొందిన ప్రజలు అని అందరూ తెలుసుకునేలా చేస్తాడు. ద్వంద్వ మార్గాలు అనుసరించే వారికి, అబద్ధాలను వెంబడించే వారికి దేవుని ఆశీర్వాదం ఉండదు, సరికదా? వాటిని బట్టి వేరే వారికి కూడా దీవెన ఉండదు. ఈ లోకరీతిగా జీవిస్తూ అపరిశుద్ధతలో కొట్టుకొని పోతే మనకు కానీ మన పిల్లలకి కానీ దీవెన ఉండదు, మేలు జరగదు. దేవుని దృష్టిలో తగిన విధంగా మనం నడుచుకుంటే అన్ని విషయాల్లోనూ మనకు మేలు జరుగుతుంది. మన యథార్థను బట్టి మనకు అభివృద్ధి కలగజేయకపోతే, మన అవిధేయతను బట్టి మనకు ఎట్టి పరిస్థితుల్లో మేలు జరగదు. దేవునికి ఏదైతే సంతోషం కలిగిస్తుందో అదే మనకు సంతోషం కలిగిస్తుంది. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మేమందరము మా జీవితములో మేలు కలుగుటకు, దీవెన కలుగుటకు మేము అన్ని విషయాల్లో మీకు విధేయులమై మీ యొక్క దీవెన పొందుకునే బాధ్యత మాకు దయచేయండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భఫలములు లేకున్న వారికి ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని,
మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లల్ని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.